నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ భారతదేశంలో మాత్రమే కాకుండా చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తుంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని కాలేజీల్లో చదువుకొని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వీరికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమెరికా కళాశాలల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి తప్పనిసరిగా గ్రీన్ కార్డు ఇవ్వాలి. గ్రీన్ కార్డు ఇస్తే వారు ఖచ్చితంగా అమెరికాలోనే ఉండి దేశానికి ప్రయోజనాన్ని చేకూరుస్తారు. ప్రపంచంలోని తెలివైన వ్యక్తులను అమెరికాలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి గ్రీన్ కార్డులు ఇవ్వాలి. వలసదారుల విషయంలో నేను గతంలో అనుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవటానికి కోవిడ్ మహమ్మారి కారణం. అగ్రశ్రేణి కళాశాలలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి యుఎస్లో ఉండాలనుకునే విదేశీయుల గురించి నాకు తెలుసు. అయితే వారు వీసాలు పొందలేక స్వదేశాలకు వెళ్లాల్సి వస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులు నేరాలకు పాల్పడుతున్నారని, ఉద్యోగాలు, ప్రభుత్వ వనరులను దోచుకుంటున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. వలసదారులు దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారని విమర్శించారు. తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే దేశ చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ చేపడతానని పేర్కొన్నారు. కొన్ని ముస్లిం మెజార్టీ దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే వలసదారులపై నిషేధం విధిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. తన పాలనా కాలంలో ట్రంప్ కుటుంబ ఆధారిత వీసాలు, వీసా లాటరీ ప్రోగ్రాం వంటి చట్టపరమైన వలసలపై నియంత్రణలు కూడా ప్రతిపాదించారు. 2017లో పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్ అనే నినాదాన్ని ఇచ్చారు. దేశ కార్మికుల ప్రయోజనాల కోసం అత్యధిక జీతం, నైపుణ్యం కలిగిన దరఖాస్తుదారులకు మాత్రమే వ్యాపార వీసాలు జారీ చేసేలా సంస్కరణలను సూచించామని కేబినెట్ సభ్యులను ఆదేశించారు. విదేశీ ఉద్యోగులను తాత్కాలికంగా నియమించుకోవటానికి కంపెనీలు చేపట్టే H-1B ప్రోగ్రాంను గతంలో ట్రంప్ చాలా చెడ్డదిగా అభివర్ణించారు. తక్కువ వేతనానికి విదేశీ ఉద్యోగులను పొందటానికి టెక్ కంపెనీలకు H-1B ప్రోగ్రాం ఉపయోగపడుతుందని ఆరోపించారు. అలాంటి ట్రంప్ తాజాగా రూటు మార్చారు. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్ ఈసారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి నిజంగానే రెండోసారి ట్రంప్ గెలుస్తారా లేదా అన్నది చూడాలి.